హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో ఆడడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ది ఐడియలిస్టిక్ థియరీ బిలీవ్స్ దట్ కల్చర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ divine inspiration, intuition, or higher ideas pursued by individuals or groups. First statement correct. Second statement వచ్చి the materialistic theory states that physical environment, climate, and means of production shape culture first. Second statement కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి వేదిక్ కల్చర్ డెవలప్డ్ ఓన్లీ ఫ్రమ్ రిలీజియస్ బిలీవ్స్ అండ్ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెటీరియల్ కండిషన్స్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఓన్లీ 2. వేదిక్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెటీరియల్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో క్యాటిల్, హార్సెస్ అండ్ చారియట్స్ అని మెన్షన్ చేస్తుంటారు. మనకి అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఓన్లీ 2. ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి. ది ఐడియలిస్టిక్ థియరీ అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థియరీ అంటే ఏంటి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియన్ ఫిలసాఫికల్ సిస్టమ్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. అందులో ఉండేటువంటి ప్రమాణాస్ ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అనుపలబ్ధి, అర్థాపత్తి, ఈ విధమైన ప్రమాణాస్. అదేవిధంగా ఫిలాసఫికల్ సిస్టమ్స్ సీర్స్ వర్క్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాంఖ్య, కపిలముని, సాంఖ్య సూత్ర. అదేవిధంగా ఉత్తరమీమాంస, వేదాంత, బదరాయన, వేదవ్యాస, వేదాంత సూత్ర, బ్రహ్మ సూత్ర. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.